మలను ఏంటో సీనన్నా ఏం చెప్తున్నావే? ఇగో నార్మల్ నడుపుతాన్నా. మీ ఇంటికి ఎవరో పెళ్లి పత్రిక పట్టుకొచ్చిర్రు. మీ ఇల్లు ఎక్కడుందంటే నేనే చెప్పినా, నువ్వు ఇక్కడున్నావా? లగ్గమే ఉంది, మా ఇంటికి పత్రిక పట్టుకొచ్చినోడు ఎవరు? అగు ఈ మనిషి ఏంది ఆగమేఘాలు ఏదో పోతాడు? రేణుకా, ఓ రేణుకా. ఆగు, ఈ మనిషికి ఏమైంది? ఆగమాగం చెప్తాడు. పొలం కాడికి పోయి జల్లే వచ్చినావు, ఏమైంది? ఏం కాలే గాని మన ఇంటికి ఎవడో పెళ్లి పత్రిక పట్టుకొని వచ్చిందట. ఎవడాడు? అదా మా చిన్నమ్మ కొడుకు. అలా చెల్లె పెళ్ళుందని పత్రిక ఇయ్యడానికి వచ్చిండు. మీ చిన్నమ్మ కొడుకా? అంటే నా బామ్మర్ది అవుతాడు. అంటే మీ తమ్ముడు అన్నట్టు. నీకేం చెప్పినా యువతల కట్టే కొంగు మీద వేసుకోమని చెప్పినా వేసుకో. మర్చిపోయినా. సరే. ఇగో రేణుక, నిన్న అవతల వాడ కట్టుకు గా నర్సన్నోళ్ళ ఇంట్లో కోతులు వచ్చి ఇల్లంతా ఆగం చేసినాయట. అవునా? అవి ఏం చేస్తానయో మనం పోయి చూసొద్దాంపా. ఎక్కడెడ్డి ముఖం దాని ఉన్నవే? నిన్న ఇంట్లో వచ్చిన కోతులు ఇవాళ రాకుంటాయా? కోతులు ఒక కాడు ఉండేటి ఏ నానే? ఇగో అసలుకే రోజులు మంచికెళ్ళవు. నువ్వు ఇంట్లోనే ఉండు, తలుపులు వేసుకో. ఎవరైనా నచ్చిరనుకో కిటికీలకెళ్ళి చూసి మాట్లాడి పంపి. అర్థమైందా? సరే. ఓ తలుపులు వేసుకో. మళ్ళీ తలుపులు ఎందుకు తీసినవే? అంటే నువ్వు పోయినవో పోలేదో చూద్దామని. నేను ఓ తప్పను, నీకెందుకే? నేను తలుపులు వేసుకోమని చెప్పిన కదా, వేసిన తలుపులు ఎందుకు తీసినావు? అయినా నేను చెప్పేది నీకు అర్థం కాదే. నీ తలకాయల మెదడు లేదు, పెండున్నది. లోపల నాడు, లోపల నాడు. సరే. తలుపులు వేసుకో. నా పెళ్ళం నేనేం చెప్పినా నమ్ముతుంది. గట్టు ఉంటుంది మనది. నేనంటే గజ్జు అంటే. సత్యా, గడ్డి కట్టలు కుప్పెట్టానవా? కుప్పెత్తున్నా. అవుగాని నీ సెల్కాట అమ్ముతానవా? నిన్న ఇద్దరు రాసంలో చూసిపోయారు. అవునా? గా భూములమ్మే బ్రోకర్ తీసుకొచ్చిండు. నువ్వు అమ్మేదేదో నాకే అమ్ము, గెట్టుల గెట్టు కలిసినట్టుంటది. నువ్వు గంత ధర ఆడబెడతావే? నీతోని కాదు, అయినా నేను నీకు అమ్మ. హరే గట్లంటావు, లోకం తిరిగి నేను ఇస్తా, మధ్యవర్తి ఎందుకే? ఎంతనో చెప్పు. నువ్వు గంత నాకింతనా అంటావు? నాకు ఐసతుంటే కొంట, ఎంతనో చెప్పరాదే. ఎకరానికి 80 లక్షలు కొంటావా? లోకంలో లేని ధర చెప్పబడుతుంది. 40 లక్షలకి. ఇంకా నయ్యం 20 లక్షలకి ఇవ్వంటలేవు. కలువది. లోకం మీద లేని ధర చెప్పి నాకు అమ్మనంటవా? నువ్వెవరికి అమ్ముతావో చూస్తాగు. అనుమానం ఒక్కపోడా, నీ సంగతి చెప్తాగు. అరే తమ్మి, నీతో పని పడ్డదిరా, ఓసారి మా ఊరికి రా. సరే. రేణుకా, ఏంటిది? ఎదురుగా గిట్ట రమ్మంటావా? నువ్వు ఎదురుగట్టనే ఎకరాల కొద్ది భూమి ఏం కొనగాని ఏమద్దు. ఇగో ఊళ్ళే ఎడ్లేసిన కుక్కలు ఇండ్లలో వచ్చి అందరిని కడతానేట. అమ్మో, నాకు ఎరి కుక్కలంటే అసలే భయం. గందుకే చెప్తాన్నా, నీకు సినిమాలంటే బాగా పిచ్చి కదా. తలుపులు తీసి
టీవీ పెట్టుకొని సినిమా చూసుకుంటా అందులోనే మునగకు. అట్లా మునిగినావు అనుకో అవి వచ్చి నీ పని చేస్తాయి. నిజమే, నేను అస్సలకి బయటికి రానే రాను, తలుపులు పెట్టుకుంటా. పో తలుపులు వేసుకో. నా పిల్లలు నేను ఏ కథ చెప్పినా అది నిజమే అనుకుంటుంది. పట్టేది ఇంట్లో వాళ్ళన్నా ఉన్నారా? ఉన్నా. తలుపులు తీసి మాట్లాడరా? మా ఆయన ఎవరొచ్చినా తలుపులు తీసి మాట్లాడొద్దన్నాడు. ఆహా ఇంతకీ ఎవరు మీరు, ఎందుకు వచ్చిర్రు? ఏమి అందం, ఏమి అందం. నేను ఎంతో మందిని చూసినా కానీ ఇసొంటి అందాన్ని ఎక్కడ చూడలే. నేచురల్ బ్యూటీ. ఆహా అవునా, నేను అంత అందంగా ఉన్నానా? నేను ఎంతో మంది హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయించిన కానీ ఇసొంటి అందాన్ని ఎక్కడ చూడలేదు. ఇంతకీ మీరేం పని చేస్తారు? సినిమాలు తీస్తా, సినిమా డైరెక్టర్ని. ఎటో పోతుంది. కూసోండ్రి సారు, కూసోండ్రి. కూసుంటా. ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసారు? నేనా ఓ 30 దాకా తీసిన. 20 బయటకు వచ్చినాయి, 10 లోపలనే ఉన్నాయి. లోపట అంటే? అంటే రిలీజ్ కాలే. మరి మీరు ఇటెందుకు వచ్చిర్రు? ఇప్పుడు తీయబోయే సినిమాకు లొకేషన్లు వెతుక్కుంటా ఇటు వచ్చిన. ఈ లొకేషన్ బాగుంది, మీరు బాగుండ్రు. మా సినిమాలో హీరోయిన్గా నటిస్తారా? నేనా? నిజంగానే అంటున్నారా? నిజం, ప్రామిస్. నాకు నటించుడు రాదు కదా. అన్నీ నేను నేర్పుతా కదా. ఇంతకు మంచి కథేనా? మంచి కథే గానీ నీకు స్టోరీ చెప్తా. కొన్ని మంచినీళ్ళు దేవా. ఎట్లా ఇప్పుడు ఈ పిసదానికి ఏం స్టోరీ చెప్పాలి? బాహుబలి స్టోరీ చెప్తా అయిపోద్ది. స్టోరీ ఏంటంటే ఓపెన్ చేస్తే ఓ గుట్టు ఉంటది, దాని మీదకెళ్ళి ఇది స్టోరీ. అబ్బా మంచిగుంది సార్ కథ. మా ఆయన వచ్చినాక మా ఆయన అడిగి చెప్తా. సరే మరి నేను రేపు అత్తా. సరే, మీ ఆయన్ని అడిగి చెప్పు. సరే. పిసదున్నట్టుంది, నమ్మింది. అత్తుండు ఇక ఆగం గత్తరైతాడు. ఈడెవడు మా ఇంట్లోకి వెళ్ళొస్తాడు? ఈయనకి మా ఇంట్లో ఏం పని? తలుపు తీయే. ఎవరు? నేనా? నీకు 3 లేచి నీ ఏలు బట్టి 7 అడుగులు నడిచిన నీ మల్లయ్యను. తలుపుది. దీన్ని ఆడేవాడే అని అడిగితే నన్ను అనుమానపోడు అనుకుంటుంది. నేనే. నడు లోపల నడు. రేణుకా, ఇగో ఊళ్ళో దొంగలు పడతారట. అసలుకే నువ్వు ఎడ్డిదానివి. నేను తాళం వేసిపోతా, నువ్వు ఇంట్లోనే ఉండు. అదేంది, దొంగలు తాళం ఎత్తనే పడతారు కదా? వీళ్ళు అసొంటోళ్ళు కాదే, తలుపులు తీసి ఉంటేనే పడతారట. సరే నీ ఇష్టం. పో లోపలికో, తలుపు వేసుకో, నేను తాళం ఎత్తా. సరే. మా రేణుకకు ఏది అవదో ఏది నిజం ఏం తెలియదు. ఏం చెప్పినా అదే నిజం అనుకుంటుంది. ఎక్కడెడ్డి తినదేమో. ఈ నిన్న మా ఇంటికి వచ్చినోడు మళ్ళా గిటెటు పోతాడో? మా ఇంటికి ఇట్లా పోతాడు ఏంది? నాకు తెలియదు అనుకుంటున్నావా? రా బిడ్డ, నీ సంగతి చెప్తా. అబ్బో, నక్క నడిచినట్టు టకటక నడుతాడు కదా.
ఎంత దూరం పోయినయ్యాలని నిడిచిపెట్టారా? ఏడీడు ముంగటి నేను నడిచినట్టు నడిచి బుడుంగ లెక్క మాయమైండు. మా ఇంటికి తాళం వేసే ఉన్నది, ఆడు మా ఇంటికి రాలేదు. ఎటు వేయండో అట్టిగాడు చేయబట్టి పొలం కాడికి పోయేటోని ఇంటికి వచ్చిన. ఇక పొలం కాడికి పోయి పై పని చెప్తా. ఉన్నారా? అచ్చిర్రా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నా. మా ఆయన నన్ను ఇంట్లో పెట్టి తాళమేసిండు దొంగలు వస్తారని. అవుగాని మీరు సినిమా ఎప్పుడు తీస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడే. అదేంది? ఎందుకంటే మా సినిమాల హీరోయిన్వి నువ్వే. నేనా? అసలు నాకు డైలాగులు చెప్పరాదు కదా. నేనున్నా అని చెప్పినా కదా. ఈడు నా ముంగట నడిచినట్టే నడిచి కనిపించకుండా వేయిండు. ఈడు నిజంగానే దొంగనా లేకుంటే మా ఇంటికి ఇట్లా వేయండా? అబ్బో, ఎందుకైనా మంచిది ఈ పని వెనక సీరియస్ చేసుకుంటా. మా ఇంటికి పోతా. ఇగో ఇది మన సినిమాల ముఖ్యమైన డైలాగ్. నువ్వు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయి. ఇదేంటిదంటే, ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి మన ఇద్దరం పోయి ఊసలాడుకుందాం అనే ఈ డైలాగు హీరోయిని హీరోతో చెప్తుంది. ఈ డైలాగు బాగా ప్రాక్టీస్ చేయి, సరేనా? సరే. తీసుకో. అవుగాని మీ ఆయన పర్మిషన్ మాత్రం తప్పకుండా తీసుకో, సరేనా? బాధ అంతా ఆయనతోనే ఉంది. అసలే అనుమానం మనిషి. కొడుక, నేను అనుకున్నది నిజమే అయింది. వీడు మా ఇంటికి వచ్చింది కదా. ఎవరురా నువ్వు? మా ఇంటికాడ ఏం పని? దూపైంది నీళ్ళకచ్చిన అగ్గి పెట్టిన ఇకమ్మ అండుద్ది. వీడు నీళ్ళ కోసం వచ్చిండా నా పొల్ల కోసం వచ్చిండా? ఇది కిటికీలకెళ్ళి కూడా మంచి ఇల్లు ఇచ్చిందా? రేణుకా, ఎవడాడు? ఎందుకు వచ్చిండు? సినిమాలు తీస్తాడట, సినిమా డైరెక్టరు. ఆయనకి ఇక్కడేం పని? నేను మంచిగున్నానట, నన్ను పెట్టి సినిమా తీస్తా అన్నాడు. నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను పెట్టి సినిమా తీస్తాడు అన్నాడు. నేను అందంగా లేదే హీరోయిన్ చేస్తా అన్నాడా? ఇగో డైలాగులు రాసి ఇచ్చిన పేపర్ కూడా ఇచ్చిండు. ఇవ్వ డైలాగులు, వాడు డైరెక్టరు. వాడిని చూస్తేనే పెద్ద దొంగ లెక్కున్నాడు. నీకు ఇష్టం లేకపోతే అద్దాను చెయ్యా, ఆయనని మాత్రం దొంగ అనకు. అబ్బ కొడుకో, ఆయన ఎంత మంచోడో తెలుసా? మీ పర్మిషన్ లేని షూటింగ్కే రావద్దన్నాడు తెలుసా? ఇదాని మాయల పడ్డట్టున్నది. దీని మాటలు వింటంటే నా అనుమానం నిజమయ్యేటట్టే ఉన్నది. మల్లయ్య, ఏంది? ఆ భూమి నాకు కలిసెత్తదని అడుగుతున్నా. మధ్యలో వేరేటోళ్ళు ఎందుకు? నాకే అమ్మరాదు. అది అట్టిగున్న మంచిదే, నీకు మాత్రం అమ్మ. నడు లోపల, నడు లోపల నడు. ఏంది ఇప్పుడు ఏమంటివి చెప్పు. నువ్వు సరే అంటే రేపే మొత్తం రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా. నేనమ్మా అగ్వకు భూమి దొబ్బుదామని వచ్చినావు. ఆ భూమి నాకు కాకుంటే ఎవనుకోద్దో నేను చూస్తా. జల్దీ నడు, జల్దీ నడు. జల్దీ నా గేట్ వేసుకో. అన్ని చదువుకున్నా. నడు జల్దీ జల్దీ.
ఇద్దరం కలిసి లేచిపోదాం, ఏకాంతంగా తిరుగుదాం, లేచిపోదాం, తిరుగుదాం, లేచిపోదాం, లేచిపోదాం. నా కళలో లేచిపోయినట్టు వచ్చింది. ఇది లేచిపోదామని కలవరిస్తుంది. పుష్కని ఇది నిజమైందనుకో, మందిలో నా మానం పోద్ది. దీనికి పరిష్కారం కనుక్కోవాలి. అగో ఎట్రా తమ్మి? నీ దగ్గరికి వస్తున్నానే. ఎందుకు రో? మొత్తానికైతే నువ్వు అనుకున్న పని అయితే అయింది కదా. మరి లేకపోతే వాడు నాకు అమ్మ అంటారా? అమ్మ అన్నాడు. మళ్ళా నా ఇంటికి వచ్చి నీ దండం పెడతా నా భూమి కొనే అన్నాడు. నాకేమద్దురా అన్న అంటే ఏ కాలు పోకచ్చుర్రా అబ్బా కొనే కొనే అని బతులాడిండు. ఏం మనిషి ఉన్నాడే వాడు? కొంచెం అంతా నన్ను ఆలోచించాడా? గంత అనుమానం అనేవానికి? వాని వీక్నెసే వాని అనుమానం రా. దాని మీద దెబ్బ కొట్టినా పని అయింది. వాని వీక్నెస్ పాడుగాను. మొత్తానికైతే భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. అరే ఈ భూమి ఒకటే కాదురా, వాని ఇల్లు కూడా అమ్మినరా. అది నీ గురించే కొన్నా. నిజమానే? మరి ఎప్పుడు కాల్ చేస్తాడటనే? వాడి ఇలా కాల్ చేస్తానరా. అవునా? దా వాడు కాల్ చేసుడు ఎప్పుడు కాల్ చేస్తాడు అడుగుదాందా. నడు. నువ్వు భలే ప్లాన్ చేసినవే. అంటే నువ్వు అనుకున్నట్టే నేను చేసిన అంటావు. నువ్వు పోయి అడుగుపో. మళ్ళా ఎల్లుండి మంచి రోజు ఉందట, మేము పాలు వంగించుకుంటాం. ఎప్పుడు కాల్ చేస్తావు? నిన్ననే కాల్ చేస్తూ ట్రాక్టర్ అత్తా అని రాలేదు, ఇంకో గంట వరకు అత్తా అన్నాడు. ఇక సామాన్ కూడా చదువుడు అయిపోయింది. ఇక ఈడెందుకు వచ్చిండు? మా తమ్ముడు. ఏంది సినిమా డైరెక్టర్ కాదా? కాదు, ట్రాక్టర్ డ్రైవరు. ఈ ఇల్లు ఈయన గురించి కొన్నాం. అన్న భూమి కొన్నాడు, తమ్ముడు ఇల్లు కొన్నాడు. మీరు ఇద్దరు కలిసి మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేస్తారు గారా. నా తెలివి తక్కువతనం ఈయన అనుమానంతో ఆగమాగం చేసిండు సంసారాన్ని. సంసారంలో భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అనుమానం అనేది ఉంటే మన మల్లన్న సంసారం లెక్క నవ్వుల పాలై బజార్ల పడి ఆగమవుతుంది అని తెలపాలనే ఉద్దేశమే ఈ చిత్రం. ఇట్లు మీ ఎంబి చారి. నెత్తంతా కత్తాంది పాడై, ఒక్కటన్నా అత్తలేదు. వచ్చింది. ఏమోయ్ ఒకసారి ఇట్రా. ఎందుకే? ఇంట్లో ఏం చేస్తాన్నా? ఒకసారి ఇట్రా. సరే అత్తాను. ఏందే ఎందుకు వెళ్తాను? ఇట్రా. ముచ్చట చెప్పది రమ్మంటది. ఏందో దీని కథ. ఏందే? చేయవట్టు. పేను దుడ్డుకు దుడ్డే పాడైంది కదా. మంచిగానే పెంచుతాను కానీ ఈడుదులు కూడా ఉండవచ్చు. మంచిగా తీర్చుకో. సరే. గింత గింత పేన్లుంటే నెత్తి పాడైతే. నాకుండు గులగుల పెట్టి పాడైతుంది. నాకు వాడే ఏంటి? అవునా? దూత పాటు ఏడ గులగుల పెడుతుంది? గీడ 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 చూడు. ఈడుదులు పడ్డట్టున్నాయి కదా. ఏ నీయే కావచ్చు, నాకు మండి పడతాయా? అవి పోనొస్తుంది. అవి ఏవలో ఇప్పుడు ఎత్తారు. ఎవరు? మా అవ్వ. ఇడి కత్తా అని ఫోన్ చేస్తుంది కావచ్చు. నాకు అస్సలు పానం హుషారు ఉంటలేదు. 4 రోజుల నుంచి నడుము నొత్తాంది. ఇప్పుడు వద్దాను, మళ్ళీ ఎప్పుడు అన్నారు అమ్మను. సరే. అవ్వా. బిడ్డ మంచుకున్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ. నువ్వు మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. తిన్నావా అవ్వా? తిన్నా బిడ్డ. నిన్ను చూడబుద్ధి అవుతుంది బిడ్డ. నువ్వు వచ్చి నన్ను తీసుకోపో. అవ్వా అయితే ఇప్పుడు నాకు పని బాగున్నదే.
పని తీరినాక వచ్చి నేనే తీసుకొని వస్తా. సరే బిడ్డ. ఆ. సరే నీ పానం అయితే మంచిగున్నది కదా? మంచిగానే ఉన్నది. సరే అవ్వ. కోడలు అడిగినట్టు చెప్పు బిడ్డ. సరే చెప్పుతా. ఉంటావా? ఉండు బిడ్డ. చూడ్డానికి నీకు ఇట్లా కనబడుతున్నా గానీ నా బాధ నీకేం తెలుసు? రేనవా అమ్మా. బిడ్డ అంత మంచిదేనా? అమ్మా మంచిదే. ఏమైంది బిడ్డ గట్ల నడుతున్నావు? నడువులో ఇట్లా పట్టుకున్నదా? అవునమ్మా. బాపు ఇట్లా మంచి ఉన్నారా అమ్మా? నెల రోజులకోసారి బిడ్డ జ్ఞాపకం వస్తుంది. ఇంటికి వచ్చి మంచిగా తిని తాగిపోతుంది. మరి అల్లుడాడ నిల్చున్నాడు, మంచిగా ఉన్నావా అని అయితే అడుగుతలేదు. దీని గారు అంతా పాడుగారు ఏమత్త దొరికింది పోనారు. రేనవ్వా కొన్ని నీళ్ళు దేపో బిడ్డ. సరే అమ్మా. ఇగో సప్పుడిన పడుతుంది బిడ్డ. అల్లుడు వచ్చిండా? అవునమ్మా. అబ్బో నీ మర్యాద సల్లగుండా. ఏమైందంత బక్క పడతాను? నన్ను అడుగుతాన్నావా అత్త? నీకేమైంది అల్లుడు? నువ్వు మంచిగానే ఉన్నావు కదా. వచ్చినప్పుడల్లా మంచిగా తింటది కానీ అల్లుని మంచి అయితే పోరది. సరిగా తింటలేవా బిడ్డ అంత బక్కవాడు? తింటలేదు. వారానికి 4 రోజులు ఒక పొద్దే ఉంటుంది. ఒక అందుకే గిట్లున్నది. అయ్యో మా అమ్మ ఏదో షానొద్దులకు చూసి గట్ల అన్నది, దానికే కారడ్డం ఆడబడుతుంది. మరి లేకుంటే ఏంటే నిన్నేమో నేను తిండికి చంపినట్టు 3 పూటల ముద్దుగా తిన్నే పడుతుంది. మా అమ్మ షానొద్దులకు వచ్చింది, పోయి చికెన్ తీసుకురాపో. చికెన్ ఎందుకు బిడ్డ? ఊళ్ళే మనకోళ్ళు దొరికాయా? దొరుకుతాయమ్మా, పోయి తీసుకురాపో. ఇంట్లో గుడ్లున్నాయి గానే అవి ఏటి మంద వండు, రేపు కోడి మాతెత్తా గాని. గుడ్లే రేపు వండుతా, నువ్వు ఇప్పుడు పోయి కొన్ని తీసుకురాపో. మాతెత్తా అవ్వ. ఎప్పుడు సరే బిడ్డదేమో అండు సరే, నాకున్నది కోసం. ఏందే పలస కలుపుకొని తిన్న నోరు మన బట్టే? మంచిగానే ఉన్నది. నీకోసమే అమ్మా కారం ఎక్కువ వేసిన. సరే బిడ్డ, ఇంక పక్కింటి 13 ఇంటి దాకా వేయత్తా బిడ్డ. సరే అమ్మా. కారం ఏందే గంతేసి పాడైన కూరలా? మా అమ్మ ఎక్కువ తింటది కదా అందుకే వేసిన. మీ అమ్మ తింటే అయిపోయానా? చేసుకున్నాడు తినద్దా? కానీ నీళ్ళు లేపా. సరే. అవ్వ తీయగాయింది, చేసుకున్నాడు చేదాయిండు. అగో దీని పని వరుస గిట్లున్నది. ఏం కారం వేసి పడైంది పో. తెస్తానవా నీళ్ళు? అటే పోతివి. అయ్యో ఆగరాదు. నేను పొలం దాకా వేస్తా. సరే. పద్మ ఏం చెప్తాను? ఏం లేదు. ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? పొద్దుగాలే వచ్చిన. కూసో. అయితేవే గాని తిన్నావా? మాదిన్నా. ఏం కూర చేసింది? ఏదో కూర వేసింది. అయ్యో గట్లాన పడుతుంది.
పప్పు చేసింది. అబ్బ ముసల్దానా, కోడి కూరతో తిని పప్పు అని చెప్తాను ఈడ. మళ్ళీ అన్న కోడి తెచ్చినట్టున్నాడు కదా. తెత్తేముందవా, ఏం లేదు. అవ్వా, నన్ను లంగం చేసినావు కదా, పెట్టని పేరు చేసినావే. అయితే ఆగు అత. అవుగాని కలవ పోతున్నావా? పోతలేను, కొంకిరిగింది. అవుగా నువ్వు పోతున్నావా? పిలిచిరు గాని నేనే పోలే. కొన్ని మంచిలు లేపో. ఇగో ఇగో ఇక పోయేత్తా. బాపు అంత మంచిదేనా? అంత మంచిదే. తిన్నావా? తిన్నా. ఎట్లా అవుతున్నావు? పొలం కాడికి పోతానా. నాట్లు పడ్డాయా? పడ్డది బాపు. అన్న వేసిండా నాటు? వేసిండు. సరే బాపు, సరే పోయేత్తా. చిన్నవా ఎప్పుడు వచ్చినవా? నిన్ననే వచ్చిన బిడ్డ. నిన్న నేను అడిగినా, నువ్వు లేవు కదా. అవునా? అవుగాని తిన్నావా మరి? తిన్నా. ఏం కూర మరి? ఆలుగడ్డ కూర. అవునా? అది కలవైంది మరి, వచ్చేదాకుంటావా మరి? ఉంటా. నువ్వేటన్నా పోతానావా బిడ్డ? చాలా పోయేస్తా. సరే. ఏం చేస్తాన్నావు? జోకులు చూస్తాను సెల్లులా. మా చూద్దుతి. మా అమ్మకు కళ్ళు దాబుద్ది అవుతుందట, పోయి తీసుకురా పో. కళ్ళు తాగబుద్ధి అవుతుందా? కళ్ళేదేమన్నా తినటానికి ఇంకేమన్నా ఏమన్నా? అవి ఎందుకు, కొన్ని శనగలు నానబోయి పో. నువ్వు శనగలు నానవైపో, నేను పోయి కళ్ళు తెస్తా. సరే. అత్తకు అన్ని తినబుద్ధి అవుతుంది, అన్ని తాగబుద్ధి అవుతుంది. నాకున్న గోస. అగో చిన్నమ్మ కళ్ళు తీసుకుపోతాను బా. మరి చుట్టం వస్తే ఇంత నీసో కౌసో దేవాలా గాని గా ఆలుగడ్డ కూరతోని పెడతారా బా? ఎవరన్నారు నీతోని? చిన్నమ్మ చెప్పింది. అవునా? ఈ కళ్ళెవలు పోసిరు బావా? దా సత్యయ్య గౌడు పోసిండు. అవునా? సరే. మళ్ళా నువ్వు కళ్ళేదావు కదనే, పెద్ద కుండనే పట్టుకపోతున్నావు. మా అత్త వచ్చిందే, మా అత్త కోసం. అవునా? సరేగాని ఎటు పోతాను? ఈ పూడూరు దాకా పోయేత్తా. పూడూరుకా? పో. నిన్న కైకిలు పోయినవాట కదా, ఇలా పోతలేవా? పోతా, వంట చేసిపోదామని. ఇది ఎటువైంది? కనబడతలేదు. ఏమో ఎత్తుకుతానవేందే? కూరగాయలు కొద్దామంటే ఇల్లిపిటగా అనిపిస్తలే. నువ్వు ఇట్లా చూసినావా? కనబడలేదు కానీ నీకు ఇట్లా కొడలు కనిపించిందా? నిన్నటి నుంచి కనిపించలేదు. అదేంది, మొన్నటి నుంచి కొంక కనిపిస్తలేదు, నిన్నటి నుంచి కొడవలు కనిపిస్తలేదు అన్నావు. ఇవాళేమో ఇల్లిపిట కనిపిస్తలేదు. ఇవాళ నెత్కపోయిరా ఏంది? ముందలకి ఇట్లా వచ్చినారే. వాళ్ళ బొంద పెట్టా, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళు నామనారక. ఏంది వదినే, ఎవరిని తిడతాన్నావు? ఏం చెప్పమంటావు వదినే, ఇంట్లోకెళ్ళి రోజుకొక ఇసుర పోతుంది. మొన్న కొంక పోయింది, నిన్న కొడవలు పోయింది, ఇవాళ ఇలా పిట పోయింది. ఇప్పుడు ఇట్లా జరగలే. ఇంటి ముంగడ సామాన్ వారైతే ఎట్లున్నది గట్లుండు, ఎన్నడు జరగలేదు గిట్లా. ఈ సామాన్లు పోయినాయో, ఇంకా మన కనబడని ఇంకెన్ని పోయినాయో. అవు బావా, మరి ఇంటికి ఎవరన్నా వచ్చిర్రా? ఎవరు వచ్చిర్రు? ఎవరు రాలే, మీ అత్త తప్ప. ఏం మాట్లాడుతున్నావన్నా? అంటే మా అమ్మ ఏమన్నా దొంగనా? నేను అన్నా? ముచ్చట పెట్టడానికి మీ అవ్వ ఒక్కతే వచ్చింది, మా ఇంటికి ఎవ్వరు రాలే. ముచ్చట పెట్టడానికి వచ్చింది నిజమే, కానీ మీ ఇంటికి దొంగతనానికి రాలేదమ్మా. నువ్వు వచ్చినప్పటి నుంచే సామాన్లు పోతున్నాయి, ఎన్నడికి ఇట్లా కాలే. ఇంతకుముందు నువ్వు ఎన్నోసార్లు వచ్చి ముచ్చట పెట్టావు, మేము ఎప్పుడన్నా అన్నావా? ఇప్పుడు అంటున్నాం కానీ. నువ్వేం మాట్లాడుతున్నావు బావా? మా అత్త దొంగ అనుకుంటున్నావా? నీ సామాన్లు ఎత్తుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టిందా, లేకపోతే ఆమె సంచిలో పెట్టుకున్నదా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారు మీరు?
నువ్వు మా అమ్మ సంచి తీసుకురాపో, తీసుకొచ్చి వాడే. తీసుకొస్తావు ఏదో మా అత్త ముచ్చట పెట్టడానికైతే దొంగని చేస్తారు. ఇప్పుడే సంచి తీసుకొచ్చిన వారెత్తా ఏమనుకుంటారో మీరు. చూసుకో సంచిలా అన్నీ అది ఉన్నాయా? ఇగో ఈ కొంక మాదే, ఆ కొళ్ళు మాదే, ఆ ఇల్లు పీట కూడా మనదే. ఏమైందవ్వా ఇప్పుడు ఎవరు చేసి దొంగతనం? ఇదేంది ఇది? ఇంకేమంటారు, ఆ సామాన్లన్నీ మనే. ఆగే ఇంకో ముట్టకే, రేపు 10 మందిని పిలిపించినాక పంచాయతీ పెట్టినాక అవి ముడదాం. రా నువ్వు రా, నువ్వు అనుకోలే. అబ్బా కోడలి కొంక ఈలపీట. ఇగో మీరు వారిని రేపు పంచాయతీ అంటాడు కదా, దానికి అతేందో రేపు తెలుస్తుంది. మీరు వారి నేను ఈ సామాన్లు పట్టుకొని వస్తా. తిని ఇంట్లుండగా మంది నెలకు ముచ్చటకొచ్చి సామాన్లు ఎత్తుకొచ్చి మమ్మల్ని బాధనం చేసింది. అమ్మా గాళ్ళ సామాన్ సంచులెందుకు పెట్టుకున్నవే? గాళ్ళ సామాన్లు నేనెందుకు తీత్తనే? ఆ సామాన్లు ఉన్న సంచులకు ఎట్లా వచ్చినాయో కూడా తెలియదు. రేపు పంచాయతీ పెడతారట. పంచాయతీలు అంటే ఏమే ఎన్నడన్నా చూసినామా? ఛీ ఇజ్జత్ వాయే. అమ్మా తిని పడుకోయే. నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తిని పడుకోపో. ఏందే? మా అమ్మ లేదు. మీ అమ్మ లేదా? సంచి ఉన్నదా? సంచి కూడా లేదు. వాళ్ళు రేపు మందిలకు పిలిపించి పంచాయతీ పెడతామన్నారు కదా, అయితే భయపడి ఇంటికి పోవచ్చు. ఇగో నేను వాళ్ళ సామాన్ వాళ్ళకి ఇచ్చి ఇక పంచాయతీ వద్ద ఏమొద్దని ఏదో సముదాయించి చెప్పేది. సరే. మంది సామాన్లు ఎత్తుకొచ్చింది పంచాయతీ అన్న వల్ల అవతల పడ్డది. పరిశాన్ మాకున్నది ఇప్పుడు. అవుగాని మా అమ్మ సంచులకి ఆ సామాన్ ఎట్లొచ్చింది? నేనే పెట్టినే. నువ్వా? మరి లేకుంటే ఏందే? రోజు మంచిగా తినుకుంటా తాక్కుంటా మంది ముంగట నన్ను పెట్టని పేరు చేసి లంగం చేసింది. అందుకే వాళ్ళ సామాన్ తీసి సంచ పెట్టి. నువ్వేనా చిన్నదానివా? మా అవ్వత్తాన్ని ఫోన్ చేస్తే ఇప్పుడు రాకువాను నవ్వుపాను సాతనైతే లేదు అంటివి. అరే మీ అమ్మ రాగానే జింక పిల్ల ఎగిరినట్టు ఎగిరి అమ్మా అని అలుగుకుంటివి. మీ అమ్మ సోటి మా అమ్మ కాదా అనే? మా అమ్మ రావద్దా? కొడుకు విన్న పానం కొట్టుకోదానే? మీ అమ్మ అయితే కోడి తెచ్చిన, మటన్ తెచ్చిన, కళ్ళు తెమ్మంటే కళ్ళు తెచ్చిన. మా అమ్మ ఎప్పుడన్నా అద్దె ఇద్దే అని అడిగినా అదే. మీ అమ్మ లెక్క మా అమ్మని చూసుకుంటే ఏమవుతుంది? నాకు బాధ అనిపించదా? ఇంకా సంచులకి ఎట్లా వచ్చినాయి సామాన్లు అంటుంది. ఇంకోసారి ఇంటి మొక్కని రాకుండా అయింది. అయినా నువ్వేమన్నా తెచ్చిపెడతాను వానే? దేనికైనా నేనే తెచ్చిపెట్టేవాడిది. మీ తల్లిని చూసుకున్నట్టు మా తల్లిని చూసుకుంటే నాకు ఎంత మంచిగా అనిపించు. అత్త అంటేనో దూరం కొడుతీవి, తల్లి అంటేనో దగ్గరికి తీసుకుంటేవి. అత్త అయినా తల్లి అయినా ఒక తీరు చూసుకోవన్నే. తల్లిదండ్రులను అత్తమామలను ఒక్క తీరు చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది.
మా తల్లిని దూరం పెట్టే వరకు నాకు ఎంత బాధ అనిపిస్తే చెప్పు. అవునయ్యా, నాదే పొరపాటు. తెలుసో తెలియకో ఏదో తప్పు చేసిన. ఇప్పటి నుంచి తల్లినైనా అత్తనైనా సమానంగా చూసుకుంటా. ఇప్పుడే పోయి అత్తమని తీసుకురాపో. రేణుక, ఇప్పటికైనా తెలుసుకున్నవే. ఇయ్యాలనే పోయి మీ అత్తనే కాదు మా అత్తని కూడా తీసుకున్నక్క. ఇద్దరిని మంచిగా చూసుకుందాం. సరే.